హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునేది చాలామందికి జీవితానికి మార్చిన ఒక ఆన్లైన్ బిజినెస్ గురించి. అదే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్. ఈ బిజినెస్ని చాలామంది ఇన్వెస్ట్మెంట్ లేకుండానే డబ్బు సంపాదిస్తున్నారు. మీ దగ్గర ఒక ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు ఈ బిజినెస్ ఎవరైనా మొదలు పెట్టవచ్చు. ఈ బిజినెస్కి రిస్క్ తక్కువ, సంపాదన ఎక్కువ ఉంటుంది. అందుకే గమనించండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు బిజినెస్ ప్రారంభించడానికి స్పష్టమైన దారి కనిపిస్తుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సాధారణంగా మనం ఏ వ్యాపారం చేయాలనుకున్నా ముందుగా ప్రోడక్ట్ కొనాలి, స్టాక్ పెట్టుకోవాలి. ఇదంతా రిస్క్ ఎక్కువ, కానీ ఎలాంటి రిస్క్ లేకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా చేసుకునే బిజినెస్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్. ఈ బిజినెస్లో ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, స్టాక్ పెట్టుకోవాల్సిన కూడా అవసరం లేదు. ఎందుకే ఇలాంటి బిజినెస్ని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి బిజినెస్ ఉందంటే అది మన అదృష్టం అనుకోవాలి. చాలామందికి ఈ బిజినెస్ తెలియదు, తెలిసిన వాళ్ళు హ్యాపీగా నేర్చుకొని చేసుకుంటున్నారు. ఇది రోజు రోజుకు పెరుగుతున్న బిజినెస్. ఈ బిజినెస్ స్కిల్ నేర్చుకోండి, జీవితం మొత్తం ఆన్లైన్లోనే సంపాదించవచ్చు. ఫ్యూచర్లో మీరు అనుకున్నంత డబ్బును సంపాదిస్తుంటారు. చాలామంది నిరుద్యోగులు జాబులు లేక ఏం చేయాలో అర్థం కాక పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉంటారు. వాళ్ళకి ఇది బెస్ట్ బిజినెస్ చెప్పవచ్చు. ఈ బిజినెస్ని స్టూడెంట్, హౌస్ వైఫ్, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటే ఏంది మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఈమె వచ్చేసరికి కస్టమర్. ఇది డ్రాప్ షిప్పింగ్ స్టోర్ అంటే మన ఆన్లైన్ స్టోర్ అన్నమాట. ఇది వచ్చేసరికి సప్లయర్ అనుకోండి. మనం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక స్టోర్ అనేది క్రియేట్ చేయాలి. అది ఏంటంటే ఇది ఇక్కడ ఉంది చూడండి, డ్రాప్ షిప్పింగ్ స్టోర్ అనేది. అది మన ఆన్లైన్ స్టోర్ అనేది అది క్రియేట్ చేసుకోవాలి మనం. ఈ స్టోర్లో నుంచే మనం లైఫ్ లాంగ్ అనేది వర్క్ చేసుకుంటాం. ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్లో మనం ఏ విధంగా వర్క్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్గా సప్లయర్ స్థానంలో ఏదో ఒక వెబ్సైట్ ఉందనుకోండి. అది ఏంటంటే రోపోసో క్లౌటో లేకుంటే ఆలీ ఎక్స్ప్రెస్నో ఏదో ఉందని అనుకుందాం. అంటే రోపోసో, ఆలీ ఎక్స్ప్రెస్ అంటే వెబ్సైట్. ఆ వెబ్సైట్లో అనేది చాలా రకాల విన్నింగ్ ప్రోడక్ట్ ఉంటాయి. ఈ వెబ్సైట్లో నుంచే మన ఆన్లైన్ స్టోర్లో పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ప్రోడక్ట్ కొనట్లేదు, డెలివరీ కూడా మనం చేయట్లేదు. ముఖ్యంగా ఇది గమనించండి మీరు. రోపోసో వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి. అది ఏంటంటే ఒక వాచ్ అనుకోండి. ఆ వాచ్ ప్రైస్ వచ్చేసరికి 200 ఉంది ఆడ. ఆ వాచ్ని మనం తీసుకొచ్చి మన స్టోర్లో పెట్టుకుంటాం. ఎంతకి 300 కాడికి పెట్టుకుంటాం. అప్పుడు మన ప్రాఫిట్ ఎంత వచ్చింది, 100 రూపీస్ వచ్చినట్టు. ఇప్పుడు మనం ఆల్ ఇండియా మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మన స్టోర్కి కస్టమర్ వచ్చి బై చేయడం జరుగుతుంది. బై చేయడం వలన కస్టమర్ యొక్క అడ్రస్ డైరెక్ట్గా సప్లయర్కి వెళ్ళిపోద్ది. సప్లయర్ ఉండి కస్టమర్కి డైరెక్ట్గా హోమ్ డెలివరీ చేసేస్తాడు. మనకి మధ్యలో సంబంధం లేదు. మనం ఈ బిజినెస్లో ప్రోడక్ట్ కొనట్లేదు, డెలివరీ కూడా మనం చేయట్లేదు. వాళ్ళ ప్రోడక్ట్ను మన స్టోర్లో పెట్టుకొని ఎక్కువ ప్రైస్కి పెట్టుకొని మనం అనేది సెల్ చేసేస్తున్నాం. దాని మీద ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. అందుకే ఈ బిజినెస్ని అంటుంటారు రిస్క్ తక్కువ, సంపాదన ఎక్కువ ఉంటుందని. ఇలాంటి బిజినెస్ స్కిల్ నేర్చుకోవడం వలన ఆన్లైన్లో ఎంతైనా సంపాదించవచ్చు. ఇది ట్రెండింగ్ బిజినెస్. ఇది ఎప్పటికీ పడిపోదు. మనకి రోజు ఆర్డర్లు అనేది 10 నుంచి 20 పైనే వస్తుంటాయి. అంటే ప్రాఫిట్ మనం ఎగ్జాంపుల్గా 100 రూపాయలు అనుకున్నాం. 100 రూపాయలే కాదు, ఎక్కువ 200, 300 కూడా ప్రోడక్ట్ బట్టి మనం పెట్టుకోవచ్చు. 10 ఇంటూ 100 పెట్టుకున్న కూడా 1000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 20 ఆర్డర్లు వస్తే 20 ఇంటూ 100 పెట్టుకున్న 2000 వస్తుంది. కాదనుకున్న రోజుకి 1000 నుంచి 5000 రూపాయలు అనేది మనకు వస్తుంటాయి. మంత్లీ 30K అనేది ఇన్కమ్ అనేది తగ్గదు. స్కిల్ నేర్చుకుంటే మనం ఎంతైనా సంపాదించవచ్చు. గైడెన్స్, సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటేనే. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏంటంటే ఎక్కువ ప్రైస్కి పెట్టుకుంటే మన దగ్గర కస్టమర్ కొంటారా?
తక్కువ ప్రైస్ ఎక్కడుంటే అక్కడ కస్టమర్ కొంటారు కదా అనే డౌట్ ఉంటుంది. ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఒక సిటీలో 10 బట్టల షాపు ఉన్నాయి అనుకోండి. ప్రతి షాప్లో ఒకే ప్రైజ్ ఉండవు. ఎవరికి కావాల్సినంత అంతగా అమ్ముకుంటారు. నేను ఒక టీషర్ట్ ప్యాంట్ కావాలని ఒక షాప్కి వెళ్ళాను. ఆ టీషర్ట్ నాకు బాగా నచ్చింది. ఎంతైనా ఉండని నేను కొన్నాను. ఎందుకంటే వేరే షాపులో ఎంత ఉందో మనకి తెలియదు. అన్ని షాపులు తిరగాలన్నా మనకి ఓపిక ఉండదు. అందుకనే నేనేం చెప్తున్నానంటే, కస్టమర్ కూడా ప్రోడక్ట్ బాగా నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది. మనం ఏదేదో అనుకుంటూ ఏదేదో ఆలోచిస్తూ ఇలాంటి బిజినెస్ని మనం మిస్ చేసుకుంటాం. మీరు ఇక్కడేమే ప్రోడక్ట్ కొనట్లేదు, డెలివరీ కూడా చేయట్లేదు కదా నష్టం రావడానికి. రోజుకు 2 ఆర్డర్లు వచ్చినా మనకి లాభమే కదా. అదేవిధంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా ఇలాంటి యాప్ ఉంటాయి. అన్నిటిలో ఒకే ప్రోడక్ట్ ఒకే ప్రైజ్ ఉండవు, తారుమారు ఉంటుంది. అలాంటప్పుడు అమెజాన్లో అదే రేటింగ్ ఉంటుంది, 4 రేటింగ్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో 4 రేటింగ్ ఉంటుంది, మీషోలో 4 రేటింగ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు అలా ఆలోచిస్తే అందరూ అమెజాన్లోనే కొనొచ్చుగా, మరి ఫ్లిప్కార్ట్లో, మీషోలో ఎందుకు కొంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇది లైఫ్ సెట్ అయ్యే బిజినెస్ ఇది. మీరు కూడా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి అనుకుంటే వీడియో కింద ఎస్ అని కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అని మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.